జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు మృత విప్ర సంజీవనము అనే 32వ అధ్యాయంలోని 2వ భాగాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుంటున్నాము. ఈ భాగంలో యోగీశ్వరుని అనుమతితో విప్రవనిత భక్తతో పాటుగా సహగమనము చేయుటకే ఇష్టపడుట, ఆమెకు యోగీశ్వరుడు రుద్రాక్షరాలను ప్రసాదించుట, చివరగా ఆ విప్రస్త్రీ సంగమమునందు కల శ్రీ గురునాథుని దర్శించుట, అమృతమయ దృష్టితో మృతుడైన బ్రాహ్మణుని శ్రీ గురుమూర్తి బతికించుట, శ్రీ గురుమహిమకు భక్తజనులు అందరూ జయ జయధ్వానములు పలుకుట. వీటిని గురించి మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఇంతకుముందు భాగంలో బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకం విడిచి నీకు ఏది శ్రేయస్కరమో అనిపిస్తే దాన్ని చేయి అని ఆ యోగీశ్వరుడు ఆమెను ఆశీర్వదించి చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ గౌరవ భావముతో చేతులు జోడించి భక్తిపూర్వకంగా తలను వంచి ఇలా చెప్పింది: యోగీశ్వర, మీకు జయము జయము. మీరే నాకు తండ్రి, మీరే నాకు సోదరులు. చివరి సమయమున చక్కని పరమార్థమును మీరు అందించారు. ఆత్మీయమైన హితవరిగా మీ దర్శనము నాకు కలిగింది. స్వామి, మీరు అనేక విధములైన ధర్మములను చెప్పితిరి. విధవా ధర్మములకు ఆచరింపగల ధైర్యము నాకు కనబట్టం లేదు. అవి బహు కష్టములుగా తోచుతున్నవి. అదే కాకుండా నేను యవ్వనంలో ఉన్న స్త్రీని కాబట్టి కలికాలంలో లోకుల ద్వారా వచ్చే నిందాపనిందలను నేను భరింపజాలను. నేను ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ లోకులు నా పైన నిందపోపుటకు ఎంతమాత్రము వెనుకాడబోరు. కాబట్టి నా మనసు సహగమనమును చేయుటనే కాంక్షించుచున్నది. స్వామి యోగీశ్వర, నేను నా భక్తతో పాటుగా సహగమనము చేసి అపరిమితమైన సంతోషంతో వారితో పాటుగా నేను పరలోకమునకే వెళ్ళెదను అని పదే పదే ఆ యోగీశ్వరుని చరణ కమలములపై తలను వంచి నమస్కరించి ఇలా ప్రార్థించింది: స్వామి, యోగీశ్వరముతో రూపముతో వచ్చిన ఆ పరమేశ్వరుడే అత్యంత దయను పోని కారుణ్య దృష్టితో ఆమెను లేవనెత్తి హాయిగా నీ భక్తతో పాటుగా నీవు నివసించము అని అభయమును ఇచ్చారు. తల్లి, మరొక్క మాట నీకు తెలియచేస్తాను. నీవు నీ భక్త శవమును నదీ తీరమున దహించుటకు ముందు ఒకసారి సంగమమునకు వెళ్ళిగా. నా మాట వినుము. తప్పనిసరిగా సంగమానికి వెళ్ళుము. మరి ఒక విశేషమైన మాటను చెప్పెదను, మనసు పెట్టి దృఢముగా వినుము. శ్రీ గురుమూర్తిని దర్శించి నీ భక్తకు ఆరోగ్యమును కొనాలి అనే కోరికతోటి దృఢమైన విశ్వాసంతో నీవు నీ భక్తను ఎంతో దూరం నుంచి శ్రమపడి గానుగాపురానికి వచ్చావు. కానీ బ్రహ్మలిఖితాన్ని ఎవరు తప్పించలేం కాబట్టి నీకు ఇలా అయింది. అయినా కానీ నువ్వు ఒకసారి గురుమూర్తిని దర్శింపవలయను. ఎందుకంటే నీవు త్వరగా సహగమమునకు తరలిపొమ్ము. గురుమూర్తిని దర్శించిన తర్వాత నువ్వు సహగమానికి వెళ్ళుము. చిట్ట చివరి క్షణంలో గురుదర్శనమునకు తప్పనిసరిగా వెళ్ళుము. ఎంతయో కష్టపడి ఇంత దూరం వచ్చావు కదా,
శ్రీ గురుచరణ కమలములను కళ్ళతో చూచిన అనంతరమే నీవు నీ భక్తను అనుసరించి వెళ్ళుము అని ఆ యోగీశ్వరుడు హెచ్చరికగా చెప్పి కొంత భస్మాన్ని మంత్రించి ఆమె నుదుటి మీద విభూతిని ధరింపచేసి ఆమెకు 4 రుద్రాక్షలను ఇచ్చాడు. ఆ యోగీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పాడు, 2 రుద్రాక్షలను నీ మెడలో కంఠసూత్రముగా ధరించము, మిగిలిన రెండింటిని నీ భక్త యొక్క 2 చెవులకు అనగా ఒక్కొక్క రుద్రాక్షను ఒక్కొక్క చెవికి కట్టము అని చెప్పి అతనిని దహనము చేయము అని అన్నాడు. ఇంకొక మాట చెప్తాను తల్లి. గురుదర్శనముకు వెళ్ళినప్పుడు బ్రాహ్మణులు శిష్యులు గురుచరణ కమలములను రుద్రసూక్తమును చెప్తూ అభిషేకం చేస్తుంటారు. అట్టి తీర్థాన్ని నీవు స్వీకరించి కొంత నీపై ప్రోక్షించుకొని మిగిలిన తీర్థాన్ని నీ భక్త యొక్క శవముపై కూడా భక్తితోటి చల్లము. ముత్తైదవులకు వాయనములు దానములుగా ఇవ్వుము, బ్రాహ్మణులకు ద్రవ్యము దక్షిణలుగా అర్పించుము, అనంతరమే నీవు సహగమనము చేయము అని చెప్పి ఆ యోగీశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తదనంతరము ఆ పతివ్రతా స్త్రీ యోగీశ్వరుడు చేసిన ఉపదేశాన్ని అనుసరించి భక్తతో పాటుగా సహగమనము చేయుటకే సిద్ధపడెను. యోగీశ్వరుడు చెప్పినట్లుగా ఒక సద్బ్రాహ్మణుని ఏర్పరచుకొని ప్రాయశ్చిత్యాది కర్మలను పూర్తి చేశాను. మరణానంతరము చేయవలసిన షోడశ కర్మను పూర్తి చేసి తాను స్నానం అవనర్చి పట్టు వస్త్రాన్ని ధరించింది. ముత్తైదువులకు బ్రాహ్మణులకు యోగీశ్వరుడు చెప్పినట్లుగా వాయనాలు దక్షిణలు అన్నీ సమర్పించింది. ఎంతోమంది ఈ విధంగా ఆ స్త్రీ సహగమనము చేయటాన్ని అందరి ద్వారా విని ఎంతోమంది 4,000 మందికి పైగా స్త్రీ పురుషులు ఆమెను చూడ్డానికి వచ్చారు. కొంతమంది ఆ పతివ్రతను చూసి ఆహా అని తలలు ఊపుచుండిరి. కొంతమంది ఎంత విచిత్రం అబ్బా, ఎంతటి ఆశ్చర్యము, ఎంతటి సాహసము, పిన్న వయసులో గల ఈ అమ్మాయి పతితో సహగమనం చేయుటకు ఆనంద పరవశరాలై అడుగులు వేస్తోంది, ఇది పూర్వజన్మ కర్మ ఫలమే అని కొందరన్నారు. కొంతమంది పాపము దురదృష్టవంతురాలు, ఎట్టి సుఖము ఎరిగింది కాదు కదా, పతితో సుఖమును అనుభవించలేదు, ఒక్క సంతానము కూడా కలగలేదు, ప్రాణములను అగ్నిదేవునికి ఆహుతి చేయుటకు అత్యంత ఆనందముతో వెళుతోంది అని కొందరన్నారు. కొందరేమో సహగమనము అనే పేరిట వ్యర్థముగా తన ప్రాణములను వదులుకొనుచున్నది, ఎందుకమ్మా, తిరిగి పుట్టింటికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో హాయిగా ఉండవచ్చు కదా అని కొంతమంది పలుకుచుండరి. కొంతమంది జ్ఞానులు ఈమెయే నిజమైన పతివ్రత, ఈమెను కన్న తల్లిదండ్రులు ఎంతటి ధన్యులో, సహగమనము నచ్చి ఉభయ వంశములకు చెందిన 42 తరముల వారిని ఉద్ధరించుచున్నది అని కొంతమంది అన్నారు. ఎవరు ఏమి పలికినా కూడా ఆమె ఎవరి మాటలను వినిపించుకొనకుండా సహగమనము చేయటందే నిశ్చయం పూనుకొని తన భక్తతో పాటుగా నదీ తీరానికి చేరుకుంది. కట్టెలు పిడకలు మొదలగు వాటితో చితిని సిద్ధం చేసి దానిపై భక్త శవాన్ని పడుకోబెట్టి దానాలు అన్నీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చేసి బ్రాహ్మణులతోటి అమ్మలాగా అయ్యలాగా మీకెళ్ళాకో నమస్కరించుచుంటిని, నేను మా పుట్టింటికి పోతున్నాను, నిర్మలమైన చిత్తముతో నా భక్తతో పాటు కలిసి నేను మా అమ్మ దగ్గరకు వెళుచున్నాను, నాపై కృపచూపుడు. తనతో పాటుగా గ్రామము నుండి వచ్చిన వారినందరినీ కలయి చూసి, మీరందరూ మళ్ళీ తమ తమ ఇండ్లకు వెళ్ళండి, ఎప్పుడైనా మా అత్తమామలు కానీ మా తల్లిదండ్రులు కానీ మా బంధువులు కానీ మీకు కనపడి మా క్షేమాన్ని గురించి అడిగితే ఈ విషయాన్ని వారికి తెలియచెప్పకండి. ఈ వార్త విన్న వెంటనే వారు తమ ప్రాణములను వదిలిపెట్టెదరు, కాబట్టి ఒక వంశమును హత్య చేసిన పాపము మీకు చుట్టుకోను, కాబట్టి మేము గురుమూర్తి సన్నిధిలో క్షేమంగా ఉన్నాము అని వారితో చెప్పండి అని చెప్పి యోగీశ్వరుడు చెప్పినట్లుగా 2 రుద్రాక్షలను తీసి ఆ శవమ యొక్క ఒక్కొక్క చెవికి ఒక్కొక్కటి కట్టెను. మిగిలిన 2 రుద్రాక్షలను తన మంగళసూత్రంతో కలిపి మెడలో ధరించెను. తర్వాత బ్రాహ్మణులతోటి బ్రాహ్మణోత్తములాగా
శ్రీ గురుమూర్తిని దర్శింపవలను అని సంకల్పము కలిగినది. స్వామివారి దర్శనాన్ని చేసుకుని మళ్ళీ చితి వద్దకు నేనే వచ్చేదను. దయతో నాకు అనుజ్ఞను ఇచ్చి ఈ చితి వద్దనే మీరు ఉండగలరు అని ఆమె విన్నవించెను. ఆమె మాటలను విన్నటువంటి బ్రాహ్మణోత్తములు తల్లి శీఘ్రముగా వెళ్ళి గురుమూర్తి చరణములను దర్శనము చేసుకొనము. కానీ సూర్యాస్తమయము కాకముందే దహనము చేయవలసి ఉండును, కాబట్టి శీఘ్రముగా రావాల్సింది అని చెప్పారు. బ్రాహ్మణుల వద్ద అనుమతి తీసుకొని ఆ పతివ్రత స్త్రీ సంగమ స్థలానికి బయలుదేరింది. కొంతమంది ఆసక్తితోటి ఆ పతివ్రత వైపు స్త్రీ వైపు చూస్తూ ఆమెను అనుసరించారు. ఆ పతివ్రత స్త్రీ మెల్లగా నడుస్తూ మనసులో శ్రీవుని ఇలా స్థితించుకున్నది. స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణు కోరిన వారినందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిది ఏమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫల ప్రదాతల మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భక్తును బతికించుకొని సంతానం పొందాలని నేను ఇంత దూరం నడిచి వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ కలిగినటువంటి సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కలగలేదు. ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ నాకు చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీకు ప్రసాదించేది ఏమిటో నాకు బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భక్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. అప్పుడు అచ్చట ఒక అశ్వత్థ వృక్షము కింద కూర్చొని ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని దర్శించి దూరముగా వారికి ఎదురుగా నిలబడి 2 చేతులు జోడించి సాష్టాంగ వందనమును ఆచరించెను. అప్పుడు శ్రీ గురుమూర్తి ఆమెను చూసి దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించెను. అంతటా కడు భక్తిభావముతో ఆమె మళ్ళీ మగల సాష్టాంగ వందనమును ఆచరింపగా తల్లి, నీవు అష్టపుత్రులను పొందెదవు అని ఆశీర్వదించెను. గురుమూర్తి మాటలను విని అక్కడ చుట్టుపక్కల చేరిన వారందరూ పకపకా నవ్వి ఆమె వృత్తాంతాన్ని శ్రీ గురుమూర్తికి వివరించి చెప్పారు. ఆమె వెంటగల బ్రాహ్మణులు దేవులతో ఇలా పలికారు. స్వామి, ఈమె భక్త మరణించెను. ఈమె సుమంగళిగా ఎలా అవుతుంది? శవమును శ్మశానమునకు తీసుకొని పోయి చితిపై ఉంచి సహగమనము చేయుటకు సంకల్పించుకొని మీ వద్ద అనుమతిని పొందుటకై మీ చరణ సన్నిధికి చేరింది. మీ అనుజ్ఞను స్వీకరించి చితిలో ప్రవేశించి పతితో కలిసి దహనము కాబోచున్నది అని పలికారు. ఇట్టి స్త్రీని మీరు దీర్ఘసుమంగళిగా ఉండమని అష్టపుత్రులు కలిగెదరు అని ఎలా ఆశీర్వదించారు అని విస్మయమును పొందిన బ్రాహ్మణులు చెప్పగా వారి మాటలను విన్నటువంటి శ్రీ గురుమూర్తి నవ్వి ఇలా అన్నాడు. ఈమె సౌభాగ్యము స్థిరమైనది. ఈమెకు మరణము ఎలా సంభవము? ఈమె భక్త ఎట్లు మరణించెను? ఆశ్చర్యంగా ఉన్నది. కాదు కాదు, మీకు వెంటనే వెళ్ళి ఆ శవమును నా వద్దకు తీసుకొని రాగలరు. ఈమె సౌభాగ్యము శాశ్వతము అన్న మాట నా నోటి నుండి వెలువడినది. నా వాక్యము సత్యం. ఆమె భక్త ప్రాణము ఎట్టు పోగలదు? మీకు సందేహింపవద్దు. శవమును దహింపక వెంటనే నా వద్దకు తీసుకుని రండు అని నేను సూచెదను. నా మాటను శివుడు సత్యము చేయును అని శ్రీ గురుమూర్తి ఆజ్ఞాపింపక వెంటనే వారు శవమును తీసుకొని వచ్చుటకై పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అతడ చేరిన వారందరూ మిగులు ఆసక్తితోటి ఏమి జరుగుతుందో చూడవలను అనే ఉత్సుకతోటి సంభ్రమాశ్చర్యాలతోటి చూస్తున్నారు. ఇంతలో అతడికి 4 బ్రాహ్మణోత్తములు వచ్చి శ్రీ గురుమూర్తిని భక్తితో పూజించుచుండిరి. రుద్ర సూక్తమును పఠిస్తూ శ్రీ గురుచరణ కమలములను అభిషేకించుచుండిరి. భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచార పూజను ప్రారంభించిరి. అనేక విధముల తీర్థములతో వివిధ పూజ ఉపచారాలతో వారిని పూజించుచున్న సమయమున అతడికి శవమును తీసుకుని వచ్చిరి. ఆ శవమును శ్రీ గురుమూర్తికి ఎదురుగుండా పడుకొని పెట్టిరి. వెంటనే శ్రీగురుడు
ఆ శవంపై నా కప్పిన వస్త్రమును తొలగింపుడు అని చెప్పాను. శ్రీగురుని అనుమతితో ఆ బ్రాహ్మణులు స్వామి చరణములను అభిషేకించిన తీర్థమును శవంపై చల్లి స్నానము చేయించకి. వెంటనే శ్రీగురుమూర్తి తాను కూర్చున్న చోటి నుండి అమృతమయ దృష్టితో ఒకసారి శవాన్ని చూచారు. అంతే, శ్రీగురుమూర్తి యొక్క అమృతమయ దృష్టి సోకినంతనే ఆ శవమునందు చైతన్యము ప్రారంభమయ్యను. కొన్ని క్షణాలలో నిద్రించిన వాడు లేచినట్లుగా కూర్చొని ఒళ్ళు విరుచుకొనుచు అతడు అటూ ఇటూ చూడసాగెను. తాను నగ్నముగా ఉన్నందులకు అతడు సిగ్గుపడెను. నూతన వస్త్రమును వెంటనే అందించక ఆ వస్త్రమును ధరించి గురుమూర్తి సమీపమున ఓ పక్కన కూర్చాను. వెంటనే తన భార్యను పిలిచి ఇట్లా ప్రశ్నించుచుండెను. నన్ను ఎచటికి తీసుకుని వచ్చితివి? ఈ యతీశ్వరులు ఎవరు? చుట్టూగా ఇంతమంది మనుషులు ఎందుకు వచ్చారు? నాకు మెలకువ రాలేదు ఎందుకని? నాకు ఇంతటి గాఢ నిద్ర ఎలా పట్టింది? నీవు నన్ను ఎందులకు లేపలేదు అని వడివడిగా ప్రశ్నించెను. భక్త మాటలు విని ఆమె జరిగిన వృత్తాంతమునంతయు అతనికి వివరించి చెప్పెను. వెంటనే ఆ దంపతులు లేచి నిలబడి శ్రీగురుమూర్తికి సాష్టాంగ వందనమును ఆచరించరి. అచ్చటి మహాజనులు అందరూ మహదానంద భక్తులై గురుమూర్తికి జేజేలు పలుకసాగాయి. అప్పుడు ఆమె అంజలి ఘటించి శిరస్సు వంచి శ్రీ గురుమూర్తిని ఇలా స్తుతించింది. మహానుభావ, నేను పరమ పాపిని అయినను నాకు మీ దర్శన భాగ్యం లభించెను. గతములో మేము చేసిన పాపములను అనుసరించి ఇప్పుడు మాకు ఈ భాగ్యము ఈ జన్మ కలిగినట్లున్నది. త్రిమూర్తి సద్గురుమూర్తి దుర్బుద్ధితో చేసిన పాపముల ఫలితముగా భవసాగములో మునిగిపోయితిమి అని శ్రీగురుమూర్తిని అనేక విధాలుగా స్మరిస్తూ, మహాప్రభు మీకు వందనములు, మమ్మల్ని రక్షింపుడు అని కనుల వెంబడి కన్నీరు కారుచుండగా హృదయము భక్తిభావముతో నిండిపోవగా గొంతు గద్గదము అగుచుండగా అనేక విధములుగా ఎదురుగా నిలిచిన త్రిమూర్తి స్వరూపులైన శ్రీగురుమూర్తిని ఆమె మనస్ఫూర్తిగా స్తుతించెను. నిర్మలమైన మనస్సుతో స్తుతించిన ఆ విప్ర వనితను శ్రీగురుదేవులు ఇలా ఆశీర్వదించారు. అమ్మ, ఇక మీకు చింతపడవలసిన పని లేదు. పూర్ణాయుష్మంతులైన 8 మంది పుత్రులు మీకు కలిగెదరు. వారు శ్రీమంతులై ఉండెదరు. మీ పాతకములన్నీ కాలిపోయినవి. అంత్యకాలమున మీకు మోక్షము లభించును. మీకు నిజముగా ధర్మార్థ కామ మోక్షములు అనిలు చతుర్విధ పురుషార్థములు లభించినవి. ఇందులో ఎంతమాత్రము సందేహింపవలసిన పని లేదు. మీకు ఎంతమాత్రము శంకించకుండా నా మాటలను విశ్వసించి సుఖముగా అనంతర జీవితమును గడపగలరు అని శ్రీగురుమూర్తి తన యొక్క అభయహస్తములను వారికి అనుగ్రహించెను. ఈ సమాచారమును వినిన గాణగాపుర గ్రామములో గల వారందరూ పరిగెత్తుకొని వచ్చి గురుమహిమను చూసి మిగుల ఆశ్చర్యం పొంది జయధ్వానములను పలికరి. జనులందరూ నమస్కరించి స్తోత్రములు పాడుచుండరి. అఖండములైన నీరాజనములు ఇచ్చి ఆనంద తరంగములతో నాట్యములను చేస్తూ జయకారములను తెలిపిరి. వారి జయ జయధ్వానములు మిన్నుమిట్టెను. ఇటువంటి సమయంలో ధూర్తుడు కుబుద్ధిమంతుడు అయిన ఒక విప్రుడు వచ్చి గురుమూర్తిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, నా మనసులో ఒక సంశయము కలిగింది. అందుకు తగు సమాధానము చెప్పాలను. బ్రహ్మలిఖితము సత్యము అను వాక్యమును వేదశాస్త్ర పురాణములు ఘోషించుచున్నవి. ఎందరో పెద్దలు ఎలుగెత్తి చాటి చెప్పుచుండిరి. ఇతనికి అపమృత్యు సంభవింపలేదు. సహజముగానే కాలమరణమును పొందెను. మళ్ళీ ఎలా బతకగలిగెను? ఇతనికి ప్రాణము ఎలా వచ్చెను? ఇప్పుడు బ్రహ్మలిఖితము సత్యమా లేక మిథ్యయా? వేదశాస్త్ర పురాణములు అన్నీ కాలమృత్యువును తప్పింపడానికి ఎవరికీ శక్యము కాదు అంటున్నాయి కదా. అట్టి వేదశాస్త్ర ప్రమాణములకు విరుద్ధముగా అతడు ఎలా జీవింపగలిగెను? ఈ నా సందేహానికి సరియగు సమాధానము చెప్పవలసింది అని ఆ విప్రుడు ప్రశ్నించాడు. అందులకు చిరునవ్వు చిందించిన శ్రీగురుమూర్తి ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నాడు. ఓయి బ్రాహ్మణుడా, నీకు వివరముగా చెప్పేదను, శ్రద్ధగా వినుము. బ్రహ్మలిఖితము తప్పని మాట సత్యమే. కానీ ఇతని యొక్క ముందుగాబో జన్మ యొక్క ఆయుష్యములో నుండి బ్రహ్మదేవుని అడిగి
నా భక్త జనుని రక్షించుటకై 30 సంవత్సరాల ఆయువును రుణముగా తీసుకొని ఈ జన్మలో ఇతని కలిపితిని. కనుక ఈ 30 సంవత్సరముల ఆయువు ఈ జీవుని అనంతర జన్మలో తగ్గిపోగలదు అని వివరంగా ఆ బ్రాహ్మణులకు సమాధానం చెప్పెను. గురునాథుని సమాధానం విన్నటువంటి అచ్చట చేరిన వారందరూ హర్షధ్వానాలు చేసి సాష్టాంగ వందనములు ఆచరించాయి. అందరి హృదయములో భక్తిభావముతో గద్గదములాయను. అనంతరము జనులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇట్టి అద్వితీయమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి అఖండమైన ఖ్యాతి దిగ్దిగంతములకు వ్యాపించెను. అనంతరము ఆ పతివ్రతయు తన భక్తతో పాటుగా సంగమమునందు స్నానము చేసి భక్తిభావముతో అత్యంత హర్షోల్లాసములతో శ్రీగురునాథుని షోడశ ఉపచారములతో పూజించెను. అపారమైన ద్రవ్యమును వినియోగించి అతడ సమారాధనము నిర్వహించెను. బ్రాహ్మణులకు అనేక ద్రవ్యమును ఇచ్చి సంతోషపరిచెను. ఆ దంపతులు ఇద్దరు పదే పదే శ్రీ గురుమూర్తికి నమస్కరిస్తూ మంగళ నీరాజనాలను ఇచ్చి పరిపరి విధాలుగా స్తుతించారు. ఇంతలో సాయంకాల సమయము అయింది. శ్రీగురునాథులు సంగమస్థానం నుండి బయలుదేరారు. భక్తజనులు అడుగడుగునా సాష్టాంగ వందనములు ఆచరించుచుండిరి. అత్యంత హర్షోల్లాసములతో జయ జయధ్వానములు చేయుచుండగా స్వామివారు గానుగాపురమునకు వచ్చి తమ మఠమునందు ప్రవేశించిరి. అందరూ ప్రేమపూరిత భక్తిభావముతో గురుమూర్తికి తిరిగి పూజలు సల్పి నీరాజనములను ఇచ్చిరి. ఈ విధంగా సిద్ధముని నామధారకుల మధ్య జరిగిన సంవాదపూర్వకమగు పరమ పవిత్రమైన శ్రీ గురుచరిత్రమును దత్త ఉపాసకుడు అయినటువంటి శ్రీ గంగాధర సరస్వతి శ్రోతల అయినటువంటి మనందరూ గ్రంథరూపంలో ప్రకటించాను. ఇట్టి పవిత్రమైన గురు చరిత్రమును ఎవరు భక్తితో విందురో, ఎవరు భక్తితో పఠించెదరో వారు సకల మనోభీష్టములను పొందగలరు. దీంతో శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు మృత విప్ర సంజీవనము అనే 32వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.